మలేషియా ట్రిప్ని క్యాన్సిల్ చేయించడానికి మాణిక్యంతో కలిసి కుట్ర చేస్తున్న రోహిణి. రోహిణికి చుక్కలు చూపిస్తున్న బాలు. ట్విస్ట్ అయితే అదిరిపోతుందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. బాలు ఇక మలేషియా ట్రిప్కి వెళ్ళడానికి ఆ పాస్పోర్టు పెట్టడానికి అందరి దగ్గర సంతకాలు అడుగుతూ ఉంటాడు. మేము ఎలాగో హనీమూన్కి వెళ్ళలేదు కదా, అందరం కూడా మలేషియా ట్రిప్కి వెళ్దాము అని షాక్ ఇవ్వడంతో ఇక రోహిణి అలా షాక్ అయిపోతూ ఉండిపోతుంది. అప్పుడే సత్యం, దీనికి చాలా ఖర్చు అవుతుంది కదరా, మీ 3 జంటలు వెళ్ళిరండి, నేను రాను అని సత్యం అనడంతో, లేదు నాన్న, మనకి అంతగా పెద్దగా ఖర్చులేమీ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ టిక్కెట్లకి మాత్రమే ఖర్చు అవుతుంది. టిక్కెట్లకు మాత్రమే ఖర్చు అవడం ఏంటి, మిగతా ఖర్చులు ఎవరు పెట్టుకుంటారు అని అడుగుతాడు సత్యం. అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నావు? మలేషియాలో అక్కడ ఇంగో ఈ మనోజ్ గాడు, అది అత్తారిల్లే కదా, అలాగే పార్లలమ్మకి అది పుట్టిన ఊరు, తన సొంత ఊరు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకేం ఖర్చులుంటాయి, అన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారు అని బాలు అనడంతో, అదేంటి బాలు అలా మాట్లాడుతున్నావు, మా నాన్న జైల్లో ఉన్నాడు కదా, మనం ఎలా అక్కడికి వెళ్తాము అని రోహిణి అడుగుతుంది. మీ నాన్న జైల్లో ఉంటే ఏముంది పార్లలమ్మ, అక్కడ మీకు సంబంధించిన ఇల్లు, ఆస్తులు, గెస్ట్ హౌస్లు చాలా కూడా ఉంటాయి. అలాంటప్పుడు మనకి ఇబ్బంది ఏముంటుంది చెప్పు, టికెట్లకి తప్ప మనకి ఎటువంటి ఖర్చు అవ్వదు అని బాలు అనడంతో ఇక రోహిణికి షాక్ అయిపోతూ ఏం మాట్లాడాలో తెలియక అలా ఉండిపోతుంది. ఇంతలో శృతి, బాలు టికెట్లకి అవుతాయని అంటున్నావు, మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం ఏదైనా ప్లేస్కి తిరగాలన్నా కూడా బోల్డంత ఖర్చు అవుతుంది కదా, ట్రావెల్స్కి అన్నిటికీ కూడా చాలా ఖర్చు అవుతుంది అని చెప్తూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక బాలు, నేను ఇక్కడ డ్రైవర్ని, నాకే 2 కార్లు ఉన్నాయి, అలాంటిది వాళ్ళు కోటీశ్వర్లు, వాళ్ళకి ఎన్ని కార్లు ఉంటాయి, ఆ కార్లలో మనకి 2 కార్లు ఇవ్వనా, 2 కార్లు ఇస్తే మొత్తం కూడా మనం మలేషియా అంతా కూడా తిరిగి వద్దాము అని బాలు చెప్తూ ఉంటాడు. ఆ మాట విని అప్పుడే శృతి, అవును బాలు, నువ్వు చెప్పింది కూడా కరెక్టే, రోహిణి వాళ్ళకి చాలా కార్లే ఉండుంటాయి, వాళ్ళు అక్కడ కోటీశ్వర్లు కదా, ఇక మనకు ట్రావెలింగ్ ఖర్చులు అనేవి ఉండవులే, మరి ఫుడ్డు, అక్కడికి ఫుడ్కి మనం చాలా ఇబ్బంది పడాలి, చాలా ఖర్చుతో కూడుకున్నది అని శృతి అనడంతో అప్పుడే బాలు, అది కూడా నేను ఆలోచించాను, అసలు ఎందుకు డబ్బుడమ్మా నీకు ఇలాంటి ప్రశ్నలు వస్తున్నాయి, పాలనమ్మని చూసి కూడా నువ్వు ఎలా అలా అనగలుగుతున్నావు, తను అక్కడ కోటీశ్వరాలు, వాళ్ళ నాన్నకి అక్కడ సేవలు చేయడానికి 100 మంది కూడా సేవకులు ఉంటారని అప్పుడప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేది. రోహిణికి కాలు కింద పెట్టకుండా పని వాళ్ళందరూ కూడా అన్ని పనులు చేసేస్తారు, అందుకే రోహిణికి ఒక్క పని కూడా అలవాటు లేదు, తను కోటీశ్వరాలు కదా అని మా అమ్మ ఒకసారి చెప్పింది, నీకు గుర్తుందా అని అడుగుతూ ఉంటాడు బాలు. అవును చెప్పాను అని ప్రభావతియే ఒప్పుకుంటుంది. అప్పుడు డబ్బుడమ్మ, నీకు గుర్తుందా, పార్లలమ్మ కూడా, అవును, అక్కడ నాకు చాలా మంది పని వాళ్ళు ఉంటారు, నాకు పని చేయాల్సిన అవసరం లేదు, అందరూ కూడా అన్ని పనులు చేస్తారు, కనీసం కిచెన్లో కూడా మేము వెళ్లాల్సిన అవసరం లేదని తను చెప్పింది. అప్పుడు మనకి ఫుడ్కి లోటే ఉంటుంది చెప్పు, మొత్తం కూడా పార్లలమ్మ చూసుకుంటుంది, అక్కడ మనకి వండి వార్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఏమంటావు పార్లలమ్మ అని అంటూ ఉంటాడు బాలు. బాలు, మా నాన్న జైల్లో ఉన్నాడు, ఇప్పుడు మనం హనీమూన్ అంటూ అక్కడికి ఎంజాయ్ చేయడానికి వెళ్తే అందరూ ఏమనుకుంటారు, మా నాన్న కూడా ఏమనుకుంటాడో, నేను ఇలాగ జైల్లో ఉండి బాధపడుతుంటే వీళ్ళు హనీమూన్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారని మా నాన్న మన గురించి తప్పుగా అనుకుంటారు అని అనడంతో, అలాంటిదేమీ ఉండదు పార్లలమ్మ, నేనున్నాను కదా, అయినా పెద్ద పెద్ద వాళ్ళకి, పెద్ద పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకి జైలుకి వెళ్ళడం అత్తారింటికి వెళ్ళి వచ్చినంత ఈజీగా వచ్చేస్తూ ఉంటారు, అయినా మీ నాన్నకి అక్కడ చాలా మంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, అలాగే మీ నాన్నకి చాలా ఆస్తులు కూడా ఉన్నాయి, ఇప్పుడు మీ నాన్న జైల్లో ఉండడం వల్ల మీ ఆస్తులు మీ బంధువులే అనుభవిస్తున్నారు, ఎవరు ఎంత సొమ్ము నొక్కేస్తున్నారో ఏం తెలుస్తుంది, ఒకవేళ నువ్వే గనక అక్కడికి వచ్చావనుకో అందరూ కూడా నిన్ను చూసి భయపడతారు, వామ్మో ఫలానా వాళ్ళ అమ్మాయి వచ్చేసింది, ఇప్పుడు వాళ్ళ ఆస్తులు మనం అనుభవిస్తే మన మీద కేసు పెడుతుందని ప్రతి ఒక్కరూ కూడా భయపడతారు, అటు మీ నాన్నని చూసినట్టుంటుంది, నీ ఆస్తులు అన్నీ కూడా నువ్వు చూసుకున్నట్టు ఉంటుంది, మనకి ఒక మంచి ట్రిప్ లాగా ఉండిపోతుంది, అందుకని ఇది ఫ్యామిలీ ట్రిప్ కింద వేద్దామంటున్నాను అని బాలు అనడంతో అప్పుడే ఇక రోహిణికి ఏం మాట్లాడాలో తెలీదు. ఇంతలో ప్రభావతి, అవునమ్మా రోహిణి, బాలు చెప్పింది కూడా నిజమే,
ఇందులో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నాకైతే అక్కడికి వెళ్ళడం ఇష్టమే అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. ఏవండి, మనం మలేషియా వెళ్దామండి. అక్కడ రోహిణి వాళ్ళ ఇంటికి వెళ్దాము. ఇప్పటి వరకు రోహిణి వాళ్ళ పుట్టింటి వాళ్ళని ఎవరిని కూడా చూడలేదు. వాళ్ళ నాన్నని కూడా పలకరించినట్టు ఉంటుంది అని చెప్తూ ఉంటుంది ప్రభావతి. లేదు ప్రభా, నాకైతే రావాలని లేదు. వీళ్ళందరూ వెళ్తారులే అని చెప్తూ ఉంటాడు సత్యం. నేనైతే రాను బాలు. ఎందుకంటే మా నాన్నని నేను ఆ పరిస్థితిలో చూడలేను అని చెప్తూ ఉంటుంది రోహిణి. అదేంటి పార్లమ్మ అలా అంటున్నావు? మా నాన్నని నేను వెంటనే చూడాలి, మా నాన్నని చూడాలి అని ఆ రోజు మీ మావయ్య మీ నాన్నని అరెస్ట్ చేశాడని చెప్పినప్పుడే వెంటనే నువ్వేమన్నావు? మా నాన్నని నేను చూడాలి, మా నాన్నని నన్ను చూడనివ్వండి, నన్ను మా నాన్న దగ్గరికి తీసుకువెళ్ళండి అంటూ ఏడుపులు పెడబొబ్బులు పెట్టావు కదా. మరి ఇప్పుడు అవకాశం వస్తే ఎందుకు వెళ్ళనంటున్నావు అని అడుగుతూ ఉంటే మా నాన్న ఇంతమంది వెళ్ళామంటే తప్పుగా అనుకుంటారు అని అనడంతో, ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు హాస్పిటల్లో పేషెంట్ ఉంటాడు. ఆ పేషెంట్ని చూడడానికి బంధువులందరూ ఒక కాయో పండో ఫలమో ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి పలకరిస్తారు. అంత మాత్రాన వాళ్ళు ఫీల్ అవుతారా? మనం వెళ్ళకపోతేనే అయ్యో ఒంట్లో బాగోకపోయినా ఒక్కసారి కూడా చూడడానికి రాలేదు అని బాధపడతారు. అలాగే మీ నాన్న కూడా నేను జైల్లో ఉన్నానన్న సంగతి తెలుసుకోవడం, పాస్పోర్ట్ అన్నీ ఉండి నా కూతురు నా దగ్గరికి రాలేదే అని మీ నాన్న కూడా బాధపడతారు. మనం వెళ్ళడంలో ఎటువంటి తప్పు లేదు, అందరూ కూడా సంతకాలు చేసేయండి అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడు ఇక రోహిణి కోపంగా తన గదిలోకి అయితే వెళ్ళిపోతుంది. అలా రోహిణి వెళ్ళిపోయిన తర్వాత ఇక శృతి ఇలా అంటూ ఉంటుంది, నాకు కుదరదు బాలు, చాలా డబ్బింగ్ వీడియోస్కి నేను డబ్బింగ్ చెప్పాలి అని చెప్తుంది శృతి. చూడు డబ్బుడమ్మా, నువ్వెన్ని పనులన్నా సరే ఫినిష్ చేసేసుకో, మనం మాత్రం మలేషియా వెళ్ళి తీరాల్సిందే అని బాలు అంటాడు. లేదన్నయ్య, నాకు కూడా రెస్టారెంట్లో చాలా పనులున్నాయి, అసలు తీరిక లేదు అని రవి అనడంతో, రే ఎప్పుడో ఒక్కసారి అవకాశం వస్తుందిరా, అందరం కలిసి ఇలా ట్రిప్ కింద వెళ్దామని చెప్తున్నాను కదా. పైగా మలేషియా వెళ్తే మనం అన్నీ కూడా ఫ్రీగానే దొరికేస్తాయి. అంతకన్నా ఏం కావాలి? కేవలం టికెట్స్ మాత్రమే డబ్బులు అవుతాయి. అవన్నీ నేను చూసుకుంటాను. అక్కడ అన్నీ కూడా పార్లలమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు చూసుకుంటారు. మనకి ఎటువంటి సంబంధం లేదు. పైగా మన చుట్టాలు అక్కడ ఉండడం వల్ల మనల్ని బాగా చూసుకొని మనకి తగిన వసతి కూడా ఏర్పాటు చేస్తారు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే బాలు అన్న మాటలకి, అవునరా, నువ్వు చెప్పింది కూడా నిజమే అని ప్రభావతి మొట్టమొదటిసారి బాలు మాటలకి ఇక మురిసిపోతూ ఉంటుంది ప్రభావతి. తర్వాత మీనా అయితే టెర్రస్ మీదకి వెళ్తుంది. మీనా వెనకాలే బాలు కూడా వస్తాడు. బాలు వచ్చిన తర్వాత అప్పుడే మీనా అంటుంది, అసలు ఏం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మనం ఇద్దరం కూడా ఇంత కష్టపడుతున్నాం ఎందుకు? పైన స్టేరు వేసుకొని ఎటువంటి అప్పులు లేకుండా సంతోషమైన జీవితాన్ని గడపాలనుకుంటున్నాం. కానీ ఇప్పుడు మలేషియా టిక్కెట్లు కానీ వాటికని వీటికని మీరు ఇలా డబ్బులు తగలేస్తూ ఉంటే మనకి చివరికి డబ్బులు ఏమీ కూడా మిగిలవు. మలేషియా ట్రిప్ అంటే మామూలు విషయమా? ఇప్పుడు పాస్పోర్ట్లు అన్నారు, రేపు టిక్కెట్లు వస్తాయి, అందరూ కూడా అక్కడికి వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది? నేను మాత్రం రాను, మీరు వెళ్తే వెళ్ళండి, బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఈ మధ్య నా మాట మీరు అస్సలు కూడా వినడం లేదు. ఏదో ఒక పని చేస్తూనే ఉన్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు? నా మాట ఎందుకు మీరు లెక్క చేయడం లేదు అని మీనా అయితే కోప్పడుతుంది బాలు మీద. అప్పుడే బాలు ఇక మీనా మాటలు విన్నట్టే ఉంటాడు, కానీ అటు ఇటు చూస్తాడు కిందకి పైకి. ఇదేంటి, అసలు నేనేం మాట్లాడుతున్నారు, మీరేం చేస్తున్నారు? నేనేమో మన గురించి చెప్తుంటే అటు ఇటు తిరుగుతారేంటి అని మీనా అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక బాలు, అసలు నేనంతా ఇది ఎందుకు చేస్తున్నానో నాకు తెలీదా? నేను కేవలం పాస్పోర్ట్లు పెడదామని చెప్పాను, కానీ మలేషియా వెళ్దామని నేను అనలేదే అని బాలు అనడంతో, మరి ఎందుకు మలేషియాకి పాస్పోర్ట్లు, హనీమూన్కి వెళ్తున్నామని ఇవన్నీ ఎందుకు చెప్పారు అని మీనా అడుగుతుంది. మీనా అలా అడిగేసరికి అప్పుడే బాలు, ఇవన్నీ కూడా నేను పార్లలమ్మ చేత నిజాన్ని బయట పెట్టించాలని ఇదంతా చేస్తున్నాను. మనం మలేషియా వెళ్ళము, ఎక్కడికి వెళ్ళము, అంటే మనం మలేషియా వెళ్దాము అని అంటే ఖచ్చితంగా పార్లలమ్మ నేను రాననే చెప్తుంది. వాళ్ళు మాత్రం రామని చెప్పేస్తారు. అలాగే మనం కూడా వెళ్ళకుండా ఏదో రకంగా పార్లలమ్మ ఆపాలని చూస్తుంది. అప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది, ఒకవేళ తను ఈ ట్రిప్ని
క్యాన్సిల్ చేసినా, తను రాకపోయినా, మనల్ని వెళ్లకుండా చేసినా సరే, మలేషియా గురించి తనేదో నిజాన్ని దాచిపెడుతుంది మన దగ్గర అని మనం అర్థం చేసుకోవాలి. తనేదో మనల్ని మోసం చేస్తుందని అప్పుడు క్లారిటీ వస్తుంది. రోహిణి చేత నిజాన్ని బయట పెట్టించడానికి మీరు ఇదంతా చేస్తున్నారనమాట. మరి ఒకవేళ అత్తయ్యకి అనుమానం వస్తుందని రోహిణి ముందు నేను వస్తాను అని మనల్ని వెళ్లకుండా ఆపడానికి, మనకి తెలియకుండానే ఎవరికి అనుమానం రాకుండానే తను ఈ ట్రిప్ని ఆపాలని చూస్తుందేమో అని మీనా అనడంతో, మీనా నీకు తెలివెక్కువే, భలేగా ఐడియా చేశావు, దీనికి కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, అసలు ముందు ఏం జరుగుతుందో చూద్దాము, ఈ ట్రిప్ని ఆపడానికి ప్రయత్నిస్తుందా లేకపోతే వస్తానని చెప్పి తర్వాత ఆపడానికి ఏదైనా ప్లాన్ చేస్తుందా ఈ రోహిణి అనేది మనం తెలుసుకుందాము అని బాలు అంటాడు. తర్వాత ఇక మనోజ్ అయితే గదిలోకి వెళ్తాడు. గదిలోకి వెళ్ళిన తర్వాత అప్పటికే రోహిణి మోకాళ్ళ మధ్య తలపెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తున్న రోహిణి దగ్గరికి వెళ్ళి మనోజ్ అడుగుతూ ఉంటాడు, అదేంటి రోహిణి, చక్కగా పుట్టింటికి వెళ్తే అందరూ ఆడవాళ్ళు ఎగిరి గంతేస్తారు, కానీ నువ్వేంటి ఇలా ఏడుస్తున్నావు, ఏదో జరిగిరాంది జరిగిపోయినట్టు అని అంటాడు మనోజ్. ఆ మాట విని రోహిణి, మరి ఇంకేం చెయ్యాలి, నాకు ఏడుపు తప్ప ఏం మిగిలింది, బాలు ప్రతిరోజు ఏదో ఒక నాకు సమస్య తీసుకొస్తూనే ఉన్నాడు, ఇప్పుడు మన అందరం మలేషియా వెళ్దామని అంటున్నాడు, మా నాన్న అక్కడ జైల్లో ఉన్నాడు, జైల్లో ఉన్న మా నాన్న దగ్గరికి మనం వీళ్ళందరినీ తీసుకువెళ్తే మా నాన్న అది అగౌరవంగా ఫీల్ అవుతాడు, చిన్న చూపు చూస్తారు అని అందరూ కూడా తనకి చాలాగా ఇలాంటి ఫీలింగ్స్ ఎక్కువ, ఇప్పుడు తను తప్పు చేసినందుకే జైల్లో ఉన్నాను కదా, అందుకే వీళ్ళందరూ వచ్చారు, ఇప్పుడు వీళ్ళందరి దృష్టిలో నేను ఒక తప్పు చేసిన వాణ్ణి అని తనలో తానే బాధపడతారు, మా నాన్నని నేను అలా బాధ పెట్టడం ఇష్టం లేదు, అందుకనే కదా నీకు కూడా నేను ఏ పని అప్పచెప్పడం లేదు, మా నాన్న గురించి నేనే అన్నీ కూడా మా చుట్టాల ద్వారా చేయిస్తున్నాను, మా నాన్న త్వరలోనే బెయిల్ మీద వస్తారు, అప్పుడు మనం మలేషియా వెళ్దాము అని బాధపడుతూ ఇక ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది. మనోజ్కి లేనిపోని చాడీలన్నీ చెప్తుంది. ట్రిప్ని ఆపడానికి ఇక మనోజ్కి ఎక్కితే లేనిపోని అన్నీ కూడా ఎక్కిస్తుంది. అప్పుడే మనోజు ఎప్పుడులాగే రోహిణి మాటల్ని వినేసి, బాధపడకు రోహిణి, దీని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించుకో, నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, ఇప్పుడే అమ్మ దగ్గరికి వెళ్ళి మేమిద్దరం కూడా మలేషియా రావడం లేదని చెప్పేస్తాను అని మనోజ్ అయితే చెప్తాడు. అప్పుడే రోహిణి చాలా ఆనందపడుతూ ఉంటుంది. తర్వాత మనోజ్ బయటకు వెళ్ళాక అసలు ఈ బాలు ఒకదాని తర్వాత ఏదో ఒక సమస్య తీసుకొస్తూనే ఉన్నాడు, చివరికి మళ్ళీ ఏం చేస్తాడో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది రోహిణి. హాల్లో అందరూ కూర్చొని ఉండగా మనోజ్ అయితే ప్రభావతి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటాడు, మేము ట్రిప్కి రావడం లేదమ్మా, మీరు వెళ్ళండి, మీరు మలేషియా కాకుండా ఇంకెక్కడికైనా వెళ్ళండి, అక్కడికి వెళ్తే బాగోదు అని చెప్తూ ఉంటాడు. అదేంటి అలా మాట్లాడుతున్నావు, మలేషియాలో మీ అత్తగారు వాళ్ళు ఉంటారు, అలాగా అక్కడికి కాకుండా ఇంకెక్కడ వెళ్తాము అని చెప్పగానే, లేదమ్మా, మా మావయ్య గారితో ఇప్పటి వరకు మనం మాట్లాడలేదు, అలాగే ఆయనకి జైలుకి వెళ్ళిన తర్వాత ఆయన్ని పలకరించడానికి కూడా మనం ప్రయత్నించలేదు, ఇప్పుడు మనం ఈ ట్రిప్ ఎంజాయ్ చేయడానికి వచ్చి ఆయన్ని పలకరించడానికి వెళ్ళామని తెలిస్తే ఆయన బాధపడతాడు, అందుకేనమ్మా మనమేమి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మేమైతే రాము, మీరు కూడా ఊరు వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటాడు మనోజ్. అప్పుడే ఇక ప్రభావతి, అలా మాట్లాడుతావేంట్రా, ఆయన ఒంటరిగా పాపం బాధపడుతూ ఉంటారు, ఆయనకి నాన్న వాళ్ళు ఎవరున్నారు, కూతురు తప్ప, రోహిణి వెళ్ళి వాళ్ళ నాన్నని పలకరిస్తే కొంచెం ఆయన మనసులో భారం దిగుతుంది, ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా దూరం అయ్యి చాలా రోజులైంది కాబట్టి కూతుర్ని చూసుకొని తను జైల్లో ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి కొంచెం సేపన్నా సంతోషంగా ఉంటాడు. అయినా నా కూతురు నన్ను చూడ్డానికి కూడా రాలేదు, అసలు మా అల్లుడు కూడా నన్ను పట్టించుకోడేమో, అలాంటి కుటుంబాన్ని నేను ఎక్కడా చూడలేదు, అలాంటి కుటుంబానికి నా కూతురు కోడలుగా వెళ్ళిందా అని వాళ్ళు బాధపడతారు, అలాంటి బాధ మనం చూపించకూడదు, మనం అందరం వెళ్తే ముందు ఆయన సంతోషపడతాడు, నాకు ఇంతమంది ఉన్నారు, నా కూతురికి ఇంత పెద్ద కుటుంబం ఉంది, ఇంత సపోర్ట్ ఉందని ఆయన ఇక తన కూతురు గురించి నాకు ఎటువంటి బాధ లేదని చాలా ఆనందపడతాడ్రా, అందరం కూడా మలేషియా వెళ్ళి తీరాల్సిందే అని చెప్తుంది ప్రభావతి. అప్పుడే సత్యం కూడా, అవునరా మీ అమ్మ చెప్పింది నిజమే, మనందరం కూడా ఆయనకి ధైర్యం ఇవ్వాలి, మనం అందరం ఉన్నామని ఆయనకి భరోసా ఇవ్వాలి,
మనం అంతకు మించి ఏం చేయగలం, మనం మలేషియా వెళ్ళాల్సిందే అని సత్యం కూడా చెప్పడంతో, బాగా చెప్పావు నాన్న, కాబట్టి అందరం మలేషియా వెళ్ళి తీరాల్సిందే అని బాలు కూడా అంటాడు. అప్పుడు ఇదంతా వింటున్న రోహిణి, ఇక నా వల్ల అయితే కాదు, ఇక నేను వెళ్ళి నేనే రంగంలోకి దిగి చెప్పేస్తాను అని రోహిణి వస్తుంది. మీరైతే వెళ్తే వెళ్ళండి అత్తయ్య, నేనైతే రాను. ఎందుకంటే మా నాన్న జైల్లో ఉంటే ఆ పరిస్థితుల్లో నేను మా నాన్నని చూడలేను అని రోహిణి అంటుంది. అదేంటమ్మా రోహిణి అలా మాట్లాడుతున్నావు? జైల్లో మీ నాన్న అంత బాధపడుతుంటే వెళ్ళి నువ్వు పలకరించాలి కదా, పలకరించాలని నీకు లేదా? నువ్వు వెళ్ళి మీ నాన్నతో మాట్లాడితే మీ నాన్న చాలా ఆనందపడుతూ ఉంటారు అని ప్రభావతి చెప్తుంది. లేదత్తయ్య, నేనైతే రాను అని రోహిణి అనడంతో, ఎవరొచ్చినా ఎవరు మానినా సరే నేను నా భార్య మాత్రం మలేషియా వెళ్ళే తీరుతాము, ఖచ్చితంగా వెళ్తాను, అక్కడ ఏం జరుగుతుందో అన్నీ కూడా తెలుసుకుంటాను అని బాలు చెప్తాడు. ఇంతలో రవి శృతి అయితే వస్తారు. రవి శృతి వచ్చి, మేము కూడా మలేషియా ట్రిప్కి వస్తున్నాము, మేము మా పనులన్నీ కూడా పోస్ట్పోన్ చేసుకుంటాము అని శృతి అయితే చెప్తుంది. అప్పుడు ఇక మాట విని, మీరు కూడా వచ్చే తీరాలరా, ఎందుకంటే మీరు రాకపోతే అక్కడ మాకేం తెలుస్తుంది, మళ్ళీ ఖర్చులు ఎక్కువైపోతాయి, కాబట్టి మీ ఇద్దరు కూడా రావాల్సిందే, మొత్తం మీకే తెలుసు కదా అని ప్రభావతి మనోజ్తో చెప్తుంది. ఇంతలో ఇక మీనా అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణిని, రోహిణి, అక్కడ ఎండ ఎక్కువగా ఉంటుందా తక్కువగా ఉంటుందా, వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ ప్లేస్లన్నీ కూడా బాగుంటాయా అని అడుగుతూ ఉంటుంది. మీనా, నాకేం తెలుసు అక్కడ ఎలా ఉంటుందో అని విసుక్కున్నట్టు చెప్తుంది రోహిణి. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, నువ్వు అక్కడే కదా పుట్టి పెరిగావు, అక్కడ ఎలా ఉందో నీకు తెలీదా అని అడుగుతుంది ప్రభావతి. అంటే అత్తయ్య, నేను అక్కడి నుంచి వచ్చేసి చాలా రోజులైంది కదా, మరి అక్కడే పద్ధతులు ఎలా ఉన్నాయో ఎలా మారిపోయాయో నాకేం తెలుస్తుంది అని చెప్తూ ఉంటుంది రోహిణి. తర్వాత రోహిణి ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలని విద్యా దగ్గరికి అయితే వెళ్తుంది. అలా విద్యా దగ్గరికి వెళ్ళిన తర్వాత అప్పుడే విద్యకి జరిగిందంతా చెప్పడంతో విద్య రోహిణితో ఇలా అడుగుతూ ఉంటుంది. మరి మీ పిన్నికి ఫోన్ చేసావా, మొత్తం అక్కడ అరేంజ్మెంట్లు చేయమని చెప్పావా? అదే ఇలాగ మేము ఫ్యామిలీ ట్రిప్కి వస్తున్నాము, మా ఫ్యామిలీ అందరూ ఉండడానికి ఒక పెద్ద గెస్ట్ హౌస్, అలాగే మాకు వండి పెట్టడానికి 20 మంది పనివాళ్ళు, మేము కార్లో తిరగడానికి 20 కార్లు, డ్రైవర్లు అన్నీ కావాలని చెప్పావా లేదా అని విద్య అడగడంతో, ఏంటి నీకు కూడా ఎగతాళిగా ఉందా నేనంటే, అన్నీ తెలిసి ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు అని రోహిణి అంటుంది. లేకపోతే ఇంకెలా మాట్లాడాలి, ఒక అబద్ధం దాచిపెట్టడానికి ఇంకొక అబద్ధం అంటూ ఎన్ని అబద్ధాలు ఆడావో, నువ్వు ఆడిన అబద్ధాలన్నీ ఒక పుస్తకం రాయొచ్చు తెలుసా, అబద్ధం మీద అబద్ధం చెప్పి పూర్తిగా ఇప్పుడు పాతాళంలోకి కూరుకుపోయావు, నాకు ముందు నుంచి అనుమానంగానే ఉంది, బాలు మీనా ఏదోలాగా నీకు పెద్ద సమస్య తీసుకొస్తారు, ఖచ్చితంగా నీ బండారం బయటపడతారు అని నాకు అర్థమైపోయింది అని చెప్తుంది విద్య. అప్పుడే రోహిణి, ఏదో ఒక సలహా ఇవ్వు విద్య, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో చెప్పు అని అనడంతో, ఒకే ఒక్క పరిష్కారం ఉంది, అది చేస్తే ఖచ్చితంగా ఈ సమస్య నుంచి నువ్వు బయటపడతావు అని విద్య అనడంతో, ఏంటి ఆ పరిష్కారం చెప్పు, తప్పకుండా చేస్తాను అని రోహిణి చెప్తుంది. మీ అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి మీ అత్తయ్య కాళ్ళ మీద పడి ఈ మాటను, నన్ను క్షమించండి అత్తయ్య, నేను కోటీశ్వరాల్ని కాదు అని నిజం చెప్పేశాయి, ఇక నిజం చెప్పేస్తే అప్పుడు ఖచ్చితంగా నిన్ను వాళ్ళు క్షమించేస్తారు అని చెప్తుంది విద్య. ఏంటి క్షమించేది, మా మావయ్య గారు డబ్బు కొట్టేశానని అందరి ముందు ఆ చెంప ఈ చెంప వాయిచ్చి చితకబాదింది మా అత్తగారు, ఇప్పుడు నేను కోటీశ్వరాల్ని కాదని తెలిస్తే ఇక వీధిలో పడి నన్ను తరిమి తరిమి కొడుతుంది, అయినా ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో ఆల్రెడీ నేను ఒక ప్లాను వేసుకున్నాను అని చెప్తుంది రోహిణి. ఏం ప్లాన్ చేసావే మళ్ళీ అని అడుగుతుంది విద్య. ముందు మాణిక్యానికి ఫోన్ చెయ్యి అనడంతో, మాణిక్యానిక, అవును మాణిక్యానికే చేసి తొందరగా రమ్మను అని అడుగుతుంది. అప్పుడు ఇక మాణిక్యానికి ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తుంది విద్య. ఇక మాణిక్యం అయితే విద్య దగ్గరికి వస్తాడు. బాగున్నావమ్మా విద్య అని అడుగుతూ ఉంటే, నేను బాగానే ఉన్నాను, లోపలికి రా మాణిక్యం అంటూ విద్య లోపలికి రమ్మంటుంది. అప్పుడే సోఫాలో కూర్చొని ఉన్న రోహిణిని చూసి, నాకు అర్థమైపోయిందమ్మా, మళ్ళీ నా చేత ఏదో తప్పు చేయించడానికే ఈ రోహిణి నీ చేత ఫోన్ చేయించి నన్ను ఇక్కడికి రప్పించిందని నాకు తెలిసిపోయింది. ఇక నేను మీ మాటలు విని ఇంక ఎటువంటి తప్పు చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకంటూ ఒక గౌరవం ఉంది,
మా పెద్దవాళ్ళు నన్ను ఎవరిని మోసం చేయకూడదు, ఎటువంటి అబద్ధాలు ఆడకూడదని పెంచారో చెప్పి నేను వాళ్ళ మాటల్ని జవదాటను. కానీ మీరు చేసిన పనికి నేను ఎన్నో అబద్ధాలు ఆడాను. ఇక నుంచి ఆ పని చేయాల్సిన అవసరం నాకు లేదు. నాకు కుటుంబం ఉంది కదా, నేనిక ఏ తప్పులు చెయ్యను, నా విలువల్ని నేను పోగొట్టుకోను అని మాణిక్యం అంటాడు. అప్పుడే ఇక రోహిణి, నువ్వైతే ఎలా అనుకుంటున్నావో నేను కూడా అలాగే నా భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు వచ్చి నేను చెప్పమన్నట్టు చెప్పకపోతే నా కాపురం కూలిపోతుంది, నేను రోడ్డున పడతాను. దయచేసి ఈ ఒక్కసారికి వచ్చి మా మావయ్యగా నటించి నేను చెప్పమన్నట్టు చెప్పు. ఇక ఈ ఒక్కసారి మాత్రమే, ఈ దెబ్బతో ఇక మా నాన్న క్యారెక్టర్కి నేను ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాను. నేను చెప్పినట్టు నువ్వు చెప్పితే ఇంకెప్పుడు కూడా నువ్వు మా మావయ్యగా మా ఇంటికి రావాల్సిన అవసరం కూడా లేదు. ఇదే లాస్ట్ సారీ అని అంటుంది రోహిణి. రోహిణి అన్న మాటలకి అప్పుడే ఆలోచనలో పడతాడు మాణిక్యం. ప్లీజ్ మాణిక్యం, నా కాపురాన్ని నిలబెట్టి ఈ ఒక్కసారికి నేను చెప్పినట్టు చెయ్యి అని అనడంతో, సరేనమ్మా, ఈ ఒక్కసారికి నువ్వు చెప్పినట్టు చేస్తాను, మళ్ళీ ఇంకోసారి అంటే మాత్రం నేను అస్సలు కూడా ఒప్పుకోను అని మొత్తానికి రోహిణి చెప్పింది వినడానికి మళ్ళీ మలేషియా మాణిక్యం గెటప్లో వెళ్ళడానికి మాణిక్యం అయితే ఒప్పుకుంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, మరి రోహిణి వేసిన ప్లాను బాలు కనిపెడతాడా? రోహిణి మాణిక్యంతో ఎటువంటి నాటకం ఆడించబోతుంది? అసలు ఏం జరగబోతుంది? రోహిణి కథ క్లైమాక్స్కి వచ్చేలాగా బాలు అన్నీ కూడా కనిపెట్టేసి రోహిణికి షాక్ ఇవ్వాలని కోరుకునే వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి.